నమస్తే, వెల్కమ్ టు లియో. దావోస్ నిజంగా 55th యాన్యువల్ ఎకనామిక్ ఫోరం కింద మన అందరికీ తెలిసిందే. అయితే ఈ పేరు వినగానే వైసీపీ నేతలు కూడా కొంతమంది గుర్తొస్తుంటారు. అయితే అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పెట్టుబడులు తీసుకురాబోతున్నారు అనే దానిపైన కూడా మనకి చాలా ఆసక్తికరంగానే ఉంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలవడం, ఈ విజువల్స్ కూడా అందరు చూశారు. అయితే ఎలాగుండబోతుంది 2029 కల్లా ఏపీ అనే దానిపై మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి కుసుంపుడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే 55th యాన్యువల్ ఎకనామిక్ ఫోరం కింద చూసాం. ఈ పేరు వినగానే దావోస్ అనగానే, దావోస్ సదస్సు అనగానే మనకి వైసీపీ వాళ్ళు ఎక్కువ గుర్తొస్తుంటారు. ఎందుకంటే గతంలో చలని కావచ్చు, లేదా వెరీ లెందీ క్వశ్చన్స్ అనే కావచ్చు, ఇవే ఎక్కువ ట్రోల్ అవుతున్నాయి 2 days నుంచి. అయితే ఇది తీసి పక్కన పెడితే ఏపీ 2029 కల్లా ఎలా ఉండబోతుంది అనే దానిపై ఇది కూడా ఈ ఎకనామిక్ ఫోరం ఒక పెద్ద వేదిక అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఎలా ఉండబోతుంది, నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పెట్టుబడులు తీసుకురాబోతున్నారంటే ఏం చెప్తారు? జగన్ గారు, దావోస్ అనేటప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రసిద్ధమైన సంస్థలన్నీ అక్కడికి వస్తాయి. అదే సందర్భంలో వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి ఈ రాష్ట్ర ప్రముఖులు కానీ, లేకపోతే వివిధ వర్గాల వారికి అందరూ వస్తారు అక్కడికి. ఇప్పుడు మన రాష్ట్రం తరపున, లేకపోతే తెలంగాణ తరపున ముఖ్యమంత్రులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పారిశ్రామికవేత్తలకి మా రాష్ట్రంలో ఇటువంటి వనరులు ఉన్నాయి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మీకు ఇటువంటి లాభం, మీకు ఇటువంటి సదుపాయాలు మేము కల్పించగలం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సరే, సహజంగా పారిశ్రామిక సదస్సులు ఏదైతే ఉన్నాయో, ఇండస్ట్రియల్ సమ్మిట్స్ మన వైజాగ్లో కూడా జరిగింది కదా. తర్వాత ఈ సమ్మిట్స్లో MOUలు చాలామంది చేసుకుంటారు. బట్ MOUలో ఒక 10% అయినా సరే పెట్టుబడుల కింద వచ్చినాయి అనుకోండి, అది చాలా అద్భుతంగా మారుతాయి. ఎందుకంటే పారిశ్రామికవేత్త ఎవడైనా కొరాడనండి, ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలంటే ముందు ఆలోచిస్తాడంటే అక్కడ మనకు దొరికే వనరులు ఏంటి, మానవ వనరులు ఏంటి, అదేవిధంగా సహజ వనరులు ఏంటి, అతను పెట్టుబడి పెట్టే వ్యాపారానికి సంబంధించిన వనరులు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటాడు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం ఎలా ఉందో కూడా చూసుకుంటాడు. ఎందుకంటే ఒక పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి అది డెవలప్మెంట్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేటప్పటికి గవర్నమెంట్ మారిందనుకోండి, గవర్నమెంట్ మారితే మళ్ళీ ఎటువంటి ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వంతో మనకి ఇబ్బందులు ఉంటాయా, లేకపోతే ఆ ప్రభుత్వం కూడా వ్యాపారవేత్తలకి సహకారిగా ఉంటుందా ఉండదా, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటారు. దురదృష్టవశాత్తు మనకి ఏమైందంటే 2019-24 మధ్యన ఆ పరిస్థితి కొంచెం ఇబ్బంది కలిగినటువంటి వాతావరణం వచ్చింది. పారిశ్రామికవేత్తలు వచ్చేటప్పటికి వాళ్ళకి మామూలుగా సహజంగా లోకల్గా ఏదో కమిషన్లు అడుగుతారు, ఏదో సహజంగా జరుగుతాయి. అది మానేసి మొత్తం వాళ్ళు పెట్టుబడిలో వాటాలు అడుగుతూ మొదలుపెట్టారు. దాంతో ఎవరు ఇక్కడికి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే భయపడిపోయారు. అటువంటి వాతావరణం ఏర్పడింది. పోనీ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా వనరులకు ఏం తక్కువ, అద్భుతమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి. ఒక 1000 కిలోమీటర్ల పైనటువంటి తీర ప్రాంతం ఉంది, ఎక్స్పోర్ట్ చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణంతో ఉంది. షిప్ యార్డ్స్ కానీ, పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఎక్కడ లేనటువంటి రవాణా సౌకర్యం మనకుంది. దాంతోపాటు అద్భుతమైనటువంటి మానవ వనరులు, ఇక్కడ యువత అద్భుతంగా పనిచేసేటువంటి కష్టపడేటటువంటి యువత ఉన్నారు. అది దానికి సహజంగా ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. వాళ్ళకి కావాల్సింది అదే కదండి, వనరులు కావాలి, పనిచేసే మనుషులు కావాలి, మనకి ఫ్రెండ్లీగా ఉన్నటువంటి గవర్నమెంట్ కావాలి, ఇటువంటిది కావాలి. ఇవన్నీ చూసుకుంటుంటే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ రాజకీయ వాతావరణానికి ఒక భయం వేసింది. లోకేష్ గారు కూడా పదే మాట్లాడుతున్నారు, మేము పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టమని మేము అడుగుతున్నాం, కానీ వాళ్ళకి భరోసా కూడా ఇవ్వాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు భయపడుతున్నారు, మరోసారి జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండగలడా, వస్తాడా, వస్తే మా పరిస్థితి ఏంటి, ఈ ప్రశ్నలుగా వాళ్ళందరికీ కూడా వాళ్ళని సముదాయించి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారు, మరోసారి వచ్చే అవకాశం లేదు అని భరోసా కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏమైనా పడింది. ఇప్పుడు అదొక విధమైనటువంటి అదో టార్గెట్ వాళ్ళకి. అంటే ఒక పక్క నుంచి పారిశ్రామికవేత్తలని మా వనరులు ఇవ్వని చెప్పి ఆకర్షించడం వేరు, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉంటాడని చెప్పేసి అని భరోసా ఇవ్వడం వేరు. ఈ 2 కలిపి చేయవలసి వస్తుంది ఇప్పుడు బాధ్యత. సహజంగానే జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనేటప్పటికీ ఇప్పుడు వెళ్ళే ఇండియా నుంచి కూడా పారిశ్రామికవేత్తలు అక్కడికి వెళ్తారు. అందరికీ చంద్రబాబు నాయుడు గారిని చూసేటప్పటికి 2 కోణాలు కనబడతాయి. ఒకటి రాజకీయ దురంధరుడు, రాజకీయ చాణక్యుడు, ఓకే రైట్. రెండో పక్కన అతను అభివృద్ధికి ఆశించేవాడు, అభివృద్ధికి చిరునామా అతను. ఎందుకంటే ఈ వయసులో కూడా ఇంకా 30-40 ఏళ్ళ ముందుకి ఏం జరగబోతుంది, అప్పుడు నా పరిస్థితులకి ఏ విధమైనటువంటి తీసుకురావాలని ఇప్పుడే ఆలోచిస్తాడు ఈయన. మీకు 1999, 2000 ఆ టైంలో ఆయన 2020 అంటే ఎవరు ఇప్పటికే దిక్కులేదు, ఇప్పుడు 2020 అంటాడేంటి ఈయన అన్నారు.
దాని ఫలాలు ఏంటి ఈ రోజున సైబరాబాద్ మనం చూస్తున్నాం. ఖచ్చితంగా. ఇప్పుడు ఏమో 2047 అన్నాడు ఈయన. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి 100 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటప్పటికి 2047కి మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యద్భుతంగా ముందుండాలనేటువంటి ఒక ప్రణాళికతోటి సిస్టమేటిక్గా వెళ్తున్నారు. ఇప్పుడు ఈరోజు గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ పెరిగింది. గ్రీన్ ఎనర్జీ అని, లేకపోతే సోలార్ అని, రకరకాలైనటువంటి అధునాతనమైనటువంటి కొత్త కొత్త ఏమైనా వస్తున్నాయి. వాటిలన్నింటినీ ముందు అందిపించుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, డీప్ టెక్ ఒకటి, రకరకాలుగా ఉన్నాయి. అంటే భవిష్యత్తులో మన యువత మళ్ళీ మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఉపాధి గురించి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉండేలాగా ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే మిగతా విధి పరిశ్రమలు కావచ్చు, భవిష్యత్తులో ఏదైతే ఉపయోగపడుతుందో ఆ డెవలప్మెంట్ అన్ని ఇక్కడ తీసుకురావాలని ఒక ప్రణాళికతో వీళ్ళు వెళ్ళారు. నేను ఖచ్చితంగా జగన్ గారు అంటున్నాను, మిగతా రాష్ట్రాలు కూడా చాలామంది ముఖ్యమంత్రులు వెళ్తారు, లేకపోతే వివిధ వస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ని అందరూ చంద్రబాబు నాయుడు గారిని చూసేటప్పటికి ఎక్కువగా ఇంతటి మీట్ అవుతారు. ఖచ్చితంగా మీట్ అవుతారు. అదేవిధంగా మన వాళ్ళు కూడా అంత చక్కగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల గురించి చెప్పగలిగినటువంటి టీం వెళ్ళింది. గతంలో మీరు ఇందాక ఏదో మాట్లాడారు జగన్ గారి గవర్నమెంట్లో ఏం జరిగిందని. అప్పుడు వెళ్ళి మీరు అన్నట్టుగా చలి ఎక్కువ ఉందని ఒక రకమైన అందరూ ఒకే రకమైన సూట్లు వేసి కూర్చున్నారు. కానీ పారిశ్రామికవేత్తలను కలవండ్రా అని చెప్పేసి అక్కడ పంపితే వీళ్ళు పంచప్రభాకర్ని కలిశారు. గుర్తుందా మీకు? పోలీసులు ఎదుగుతున్నటువంటి పంచప్రభాకర్ని కలిసి వచ్చారు. అప్పుడు పెద్ద హాస్యాస్పదమైంది. అసలు మీరు తీసుకొచ్చిన పోనీ ఇప్పుడు 100% 100 మంది ఎంఓఏలు చేసుకుంటే ఓ 10 మంది పెట్టుబడులు పెడతారు. కనీసం 10 మంది కాదు కదా, అసలు ఒక్కరు కూడా పెట్టుబడి పెట్టిన పరిస్థితి లేదు. పైగా ఉన్న పారిశ్రామికవేత్తలందరూ ఎక్కడి నుంచి పారిపోయే పరిస్థితి. మనకి అమర్రాజా బ్యాటరీ పెద్ద ఉదాహరణ. ఎప్పటి నుంచో ఉన్న కంపెనీని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఇక్కడి నుంచి మళ్ళీ తెలంగాణకి వెళ్ళిపోయేలాగా తవరేశారు. తెలంగాణలో హక్కును తీర్చుకున్నారు, పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. ఉన్న కియా పరిశ్రమను అలాగే భయపెట్టారు. దానికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. నేను అంటుంది ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ ఇన్ఫోసిస్ కావచ్చు, టెక్ మహేంద్ర కావచ్చు, ఎన్ని రకాల పెద్ద పెద్ద కంపెనీస్ అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఒక విధమైనటువంటి అంటే రవాణా సౌకర్యం చూసుకుంటుంది, అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు చూసుకుంటాయి, మౌలిక సదుపాయాలు చూసుకుంటాయి, రాజకీయ వాతావరణం చూసుకుంటాయి, అన్నిటికీ ఈరోజు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. మీకు చూడండి, తెలంగాణ మొత్తంకి మనకు ఉన్నదల్లా ఒక ఎయిర్పోర్ట్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి పెద్దవి. అవి కాకుండా మళ్ళీ ఇంకో 7 ఎయిర్పోర్ట్లకి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. అంటే అన్ని రకాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి, చక్కటి రాజకీయ వాతావరణం ఉంది, ఎక్కడ బెదిరింపులు బ్లాక్మెయిల్ చేసేటువంటి వాతావరణం లేదు, వనరులు ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడికి పెట్టుబడి పెట్టాలంటే ఖచ్చితంగా అందరూ ముందుకు వస్తారు. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ని చూసేటప్పటికీ చుట్టుపక్కల రాష్ట్రాలందరూ కూడా హేళన చేసేటువంటి పరిస్థితి. తెలంగాణ కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తెలంగాణ ప్రభుత్వం కూడా సంతోషించింది. మీకు గుర్తుందో లేదో కేసీఆర్ గారు అన్నాడు, మన రియల్ ఎస్టేట్కి ఏ డోకా లేదన్నాడు ఆయన. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నంతసేపు తమిళనాడు గవర్నమెంట్ కూడా సంతోషించింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నంతసేపు మనకి ఇండస్ట్రీస్కి ఇబ్బంది లేదు, అక్కడ ఎవడ పెట్టుబడి పెట్టడం మన దగ్గరే పెట్టుబడి పెడతాడని. కర్ణాటక గవర్నమెంట్ సంతోషించింది, ఐటీ ఇండస్ట్రీస్కి మనకు డోకా ఏమీ లేదు, మనకి ఎక్కడే ఉంటుంది, బెంగళూరు డెవలప్ చేసుకోవచ్చు చక్కగాను, ఇంకా ఎక్కువగా డెవలప్ చేసుకోవచ్చు అని. కేరళ గవర్నమెంట్ కూడా సంతోషించింది, టూరిజం బ్రహ్మాండంగా డెవలప్ అవుద్ది, మనకి ఆ పక్కడికి ఎవరు వెళ్ళరు అనేటువంటిది. ఈ రోజున అటువంటి హేళంగా మాట్లాడే పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ని చూసేటప్పుడు ఒక అసూయ, ఒక ఈర్ష్య, అరే పెట్టుబడులు అందరూ అటుకు వెళ్తున్నాయి. ఈ మధ్యకాలం చూసాం కదండి, ప్రధానమంత్రి గారు వచ్చి దాదాపు 2,08,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకి శంకుస్థాపనలో అన్నీ చేశారు. ఒక పక్కన అమరావతి, ఒక పక్కన పోలవరం రైల్వే జోన్కి సంబంధించిన బిల్డింగ్లు ఓపెనింగ్. అంటే గత 60 నెలల చీకట పాలన నుంచి ఈ రోజున 6 నెలల్లోనే అద్భుతమైన పాలన ఎలా అందించాలి అనేది దిశగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. ఖచ్చితంగా నేను ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చేస్తున్న కృషికి, లోకేష్ గారు వీళ్ళు చేస్తున్న కృషికి ప్రజాప్రతినిధుల సహకారం కూడా కావాలి. అదే సందర్భంలో అధికార యంత్రాంగ సహకారం కూడా కావాలి. మన రాష్ట్రానికి అభివృద్ధిలో తీసుకెళ్ళడానికి వీళ్ళు ముగ్గురు కష్టపడుతున్నారు. ఓ పక్కన కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. మనం కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా, నేను అంటుంది ప్రజాప్రతినిధి అందరికీ కూడా, అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక సదుద్దేశంతో కానీ కలిసి పనిచేస్తే మాత్రం జగన్ గారు 2029 వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా దేశంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. అయితే మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ సదస్సు కాకముందే ఎన్నో లక్షల కోట్లు, మీరు ఇందాక చెప్పినట్టు నరేంద్ర మోడీ గారి చేతుల మీద దాదాపు 2,08,000 కోట్ల పైచలకు మనం ఓపెనింగ్స్ అవి చూసాం. అయితే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, కానీ దీనికి సంబంధించి గత వైసీపీకి సంబంధించి ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం మాట్లాడుతున్నారంటే ఇవన్నీ కూడా మేము మాట్లాడుకున్నవే, మా దగ్గర ఎంఓయూలు చేసినాయి, అవే ఇప్పుడు తీసుకొచ్చి పెడుతున్నారు అని చెప్పి మాట్లాడు. దీని ఎలా? అలా కాదు జగన్ గారు, మీరు జాగ్రత్తగా గమనించండి, ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. ఏదన్నా మంచి జరుగుతుందనుకోండి, ఈ మంచి మేము ఆల్రెడీ ముందే మొదలెట్టాం, ఇప్పుడు కొత్తగా పెట్టింది చంద్రబాబు గారు తెచ్చిందేం కాదు, మా పరిపాలననే
అని ఈ 2,08,000 కోట్లు కూడా మా దాంట్లోనే అంటున్నారు వాళ్ళు. చెప్తున్నారు. అవును. చెడు అయితే మాత్రం మాకు సంబంధం లేదు, ఈ గవర్నమెంట్లో జరుగుతుంది అంటారు. అంటే వాళ్ళ మాటలకి ఇంకేంటంటే అర్థం లేదు, ఇంకా అర్థం లేదు. గుడివాడ అమర్నాథ్ గారు గతంలో కోడిగుడ్డు పెట్టాలి, పొదగాలి, అది రకరకాల కామెంట్లు చేశాడు, లేకపోతే రికార్డింగ్ డ్యాన్స్ చేసేవాడు. అంతకుమించి అంత చేసేవాడు ఏం కాదు ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ అంటే. అప్పట్లో తెలంగాణలో కేటీఆర్ గారు ఉండేవారు ఐటీ మినిస్టర్ కింద. వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటా అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఒక చర్చ జరిగేది. తెలంగాణ ఐటీ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, ఆంధ్ర ఐటీ మినిస్టర్ ఏం చేస్తున్నాడు అంటే, ఆంధ్ర ఐటీ మినిస్టర్ రికార్డింగ్ డ్యాన్స్లు చేస్తున్నాడు, లేకపోతే కథలు చెప్తాడు, కోడిగుడ్డు కథలు అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు అలా లేదు. ఇక్కడ మన లోకేష్ గారు ఉన్నాడు, చంద్రబాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముందు చూపుతో ఏ విధంగా తీసుకురావాలి, కేంద్రం నుంచి మనం ఉడుపుగా ఏ విధమైనటువంటి నిధులు తీసుకురావాలి, అదే సందర్భంలో పారిశ్రామికవేత్తలకు ఏ విధమైన భరోసా ఇవ్వాలి. ఎందుకంటే చంద్రబాబు గారికి ప్రతిదీ ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమ పెడితే ఏంటి లాభం అన్నది కూడా ఆయనకి తెలుసు. అంటే ఒక ప్లానింగ్ ఉంది ఆయనకి. ఇప్పుడు రాయలసీమ ప్రాంతం ఉందంటది, అక్కడ వాతావరణం వేరు, అక్కడ నీటి లభ్యత తక్కువ ఉంటుంది. అంతే అక్కడ ఎలక్ట్రానిక్స్ లాంటి కంపెనీ, కార్ల కంపెనీ లాంటివి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ అటువంటి కంపెనీస్ అక్కడ రావాలి. అదే ఉత్తరాంధ్ర ఉందనుకోండి, అక్కడ కొన్ని పరిస్థితుల ద్వారా అక్కడ ఫార్మా కంపెనీస్ అక్కడ ఏ విధంగా రావాలి అక్కడ. అదే కోస్టల్ లైన్ బిల్లు కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏమి రావాలో అవన్నీ ఐటీ ఇండస్ట్రీస్. ఇప్పుడు వైజాగ్ ఉంది ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి. అదే ఎక్కడ ఏ పరిశ్రమ పెడితే డెవలప్ అవుద్ది అన్నది ఒక అవగాహన ఉంది. ముందు ఏదైనా పని చేయాలంటే ముందు అవగాహన కావాలి. ఖచ్చితంగా అక్కడ ఏం పెడితే లాభం, ఏం పెడితే నష్టం కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. అదే సందర్భంలో మనం మాట్లాడుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఐటీ మనకి ఇండస్ట్రీస్ పాలసీ కూడా ఏదో పారిశ్రామికవేత్త వస్తున్నాడు అంటే నేను పెట్టుబడి పెడతాను అనేటప్పటికి ఒక రెడ్ కార్పెట్ వేసేసి అతనికి భూములు ఇచ్చి, వాటర్ ఇచ్చి, ఎలక్ట్రిసిటీ ఇచ్చి, కొన్ని రాయితీలు ఇచ్చి, ఇన్ని ఇచ్చేయడం పాటు మాకు ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు. ఇండస్ట్రీ పెట్టడమే కాదు, అంటే ఒక మిషనరీ ఇండస్ట్రీస్ పెట్టుకుని మిషనరీ తయారు చేసుకుని వేరే కంపెనీస్ వేరే దేశాలకు పట్టుకెళ్ళిపోయిన ఇక్కడ ఉన్న ఉపయోగం లేదు కదా. మనకు ఉన్నటువంటిది ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య కాబట్టి మా యువతకు ఉపాధి కల్పించాలి. ఆ ఉపాధి కల్పించాలంటే మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తే మీకు అంత ఎక్కువ రాయితీలు ఇస్తాం. ఎప్పుడు ఉద్యోగాలకి కంపెనీకి ఇచ్చేటువంటి రాయితీలకి ముడిపెట్టారో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి యువతకి ఉపాధి దొరుకుద్ది. అటువంటి పాలసీ ఉంది ఇక్కడ. కాబట్టి నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా మన వనరులు ఏదైతే వాళ్ళకి ఇచ్చామో, రాయితీలు ఇచ్చామో, దానికి తగ్గట్టుగా యువతకు ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితమైన డెవలప్మెంట్ ఏ విధంగా చూడబోతున్నారు 2029 గడికి అద్భుతంగా జరగబోతుంది. అయితే మీరు కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అన్నారు. సో ఈసారి వచ్చేటువంటి ఒక సదస్సు ఏదైతే ఉందో దీంట్లో కూడా ఖచ్చితంగా మనకి రావాలనుకున్నటువంటి ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పి అనుకోవచ్చు అంటారు. అంతేకండి, 20 లక్షలు అన్నది ఒక టార్గెట్ మాత్రమే. నేను అంటుంది నిజంగా వీళ్ళ ఆలోచనలన్నీ సఫలీకృతం అయ్యి చక్కగా ఎటువంటి రాజకీయ ఇబ్బందులు లేకుండా అందరి సహకారం ఉండుంటే ఇక్కడ యువత కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమే కాకుండా వాళ్ళే ఒక 10 మందికి ఉపాధి కల్పించేటువంటి ఆలోచనలు. ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళే ఆ ఊళ్ళోనే ఏదో చిన్న ఇండస్ట్రీ పెట్టుకుని ఓ 10 మందికి ఉపాధి కల్పించే అవకాశాలు. అదే సందర్భంలో పెద్ద పెద్ద ఐటీ ఇండస్ట్రీస్ కావచ్చు, ఏదైనా గ్రీన్ ఎనర్జీ లాంటివి కావచ్చు, అవి వచ్చినాయి అనుకోండి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉండవలసిన అవసరం లేదు కదా. హైదరాబాదో, చెన్నైయో, బెంగళూరు వెళ్ళి నివసించవలసిన అవసరం ఉండదు కదా. ఎవరి ఊళ్ళో వాళ్ళు ఉంటారు. ఆ దగ్గరలో ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి పని చేసుకుంటారో మళ్ళీ ఇళ్ళకి వెళ్తారు. తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి సిటీస్కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉండదు. నేను ఏమంటానంటే, ఒక పరిశ్రమ వస్తే ఒక 10,000 మందికి పెట్టి ఉపాధి కల్పించే పరిశ్రమ వస్తే అక్కడతో ఆగదు. దానికి అనుబంధంగా చుట్టుపక్కల అనేకమైనటువంటి డెవలప్మెంట్ జరుగుద్ది. అనుబంధ పరిశ్రమలన్నీ వస్తాయి. అంతే కదండి. ఒక థియేటరో లేదా ఏదైనా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడితే చుట్టుపక్కల హోటల్స్ అని, రూమ్స్ అని, హోటల్స్ అని ఎన్నో పెరుగుతూ ఉంటాయి. అటువంటిది అనుబంధ పరిశ్రమలన్నీ పెరుగుతాయి. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే, ప్రత్యక్షంగానో పరోక్షంగా కూడా కొన్ని లక్షల మందికి ఉపాధి కలుగుద్ది. అవును, ప్రత్యక్షంగా మనకు ఏదో కొంతమంది కనిపిస్తుంది, కానీ అనుబంధంగా పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ఎందుకంటే జగన్ గారిని పదే చెప్తా ఉంటా, అద్భుతమైన వనరులు ఉన్నాయి, వనరులకు లోటు ఏమీ లేదు. కష్టపడే తత్వం ఉన్నటువంటి మనుషులు ఉన్నారు, జనాభా ఉంది, ఇక్కడ ప్రాంతం మీద ప్రేమ ఉంది, ఇక్కడే ఉండాలి, చేసుకోవాలని చెప్పేసి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ విధమైన సహకారం అందిస్తే ప్రజలకు కూడా బాగుంటుంది. ఒక రకమైనటువంటి అంటే మనకు ఉన్నటువంటి కోస్టల్ లైన్ కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రవాణా సౌకర్యాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. కొన్ని ప్లేసులు ఎలా ఉంటాయంటే అన్నీ ఉంటాయి, కొన్ని ట్రాన్స్పోర్టేషన్స్ కొన్ని ఇబ్బందులు కలిగి ఉంటాయి. అటువంటి ఇబ్బందులు కూడా లేవు ఆంధ్రప్రదేశ్కి. నేను అంటే ప్రజలకు కోరుకున్నారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి అంటే భయంతో ఓటేశారు. నమ్మకం ఉంది వాళ్ళకి, ఈ రోజు కాకపోయినా రేపైనా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయడం విషయంలో ఎటువంటి ఆలోచన ఉండదు, ఖచ్చితంగా అద్భుతంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తుందని ఒక నమ్మకం ప్రజల్లో ఉంది.
నేనంటుందంటే ఈ రాజకీయ వాతావరణం కూడా చక్కగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను పదే చెప్తానండి, నాయకులకి కావచ్చు, అధికారానికి అది అధికార యంత్రాంగం కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధి కావచ్చు, పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా మన నాయకత్వానికి మనం బలం కావాలి కానీ బలహీనత కాకూడదు. వాళ్ళు కష్టపడుతున్నారు, ఆ కష్టపడేటప్పుడు వాళ్ళకి మనం బలం కావాలి, అంతేగాని వాళ్ళకి లేనిపోని కొత్త తలపోట్లు తేకుండా అందరూ సహకరిస్తే మాత్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది ఆంధ్రప్రదేశ్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా నిజం కళ్ళ కట్టినట్టు చూపించారు ఎలా ఉండబోతుంది 2029 అనేది. సో చక్కగా మీరు అన్నట్టుగా ఎటువంటి రాజకీయ ఇబ్బందులు కావచ్చు, ప్రజలు కూడా ఎటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే నిజంగా కళలు అన్నీ కూడా సహకారం కాబోతున్నాయని చెప్పి అనుకోవచ్చు. సో ఏం జరుగుతుందో చూద్దాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.